హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఇంట్లో బాదం కీర్ అయితే తయారు చేశాను. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగా కుదిరింది. సింపుల్ ప్రాసెస్లో ఈరోజు బాదం కీర్ ఎలా చేయాలో చెప్తాను. ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. సో 2 గుప్పెళ్ళ బియ్యం నానబెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు బాదం కూడా నానబెట్టేసుకొని పీల్ తీసుకొని ఈ విధంగా 2 మిక్స్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇలా పొయ్యి మీద 1 లీటర్ పాలు పోసేసి ఒక 10 to 15 పాటు మరగనివ్వాలి పాలని బాగా. తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకుంటాము. తర్వాత కొంచెం నేను సాఫ్రాన్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఆప్షనల్ ఇది కంప్లీట్లీ. నేను సాఫ్రాన్ యాడ్ చేసుకున్నాను కలర్ చేంజ్ కోసం, చాలా బాగుంటుందని. దీంట్లో నేను ఇంకా ఇలాచీ యాడ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ బాగా కలిపాలన్నమాట. అలా ఉండిపోతే ఇక అడుగంటిపోతుంది, అడుగంటకుండా చూసుకోండి. సో ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపేసేయాలన్నమాట. తరువాత దీంట్లోకి ఇది దగ్గర పడిపోతుంది. తర్వాత ఒక 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ అనేది మన ఇష్టం, స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ చూసారా ఎలా తయారైపోయిందో. షుగర్ యాడ్ చేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ వచ్చింది కదా. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కుక్ చేసేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి, చాలా బాగుంది ఆ స్మెల్ అయితే మాత్రం. ఇక్కడ నేను ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య స్వీట్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నాను. అది నాకు నేను కుక్ చేసుకొని స్వీట్ ఎక్కువ తింటున్నాను. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొంచెం పైన పిస్తా యాడ్ చేసుకొని సాఫ్రాన్తో సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. మనం ఎంత సింపుల్గా చేసామో టేస్ట్ కూడా అంతే విధంగా ఉంది, చాలా బాగా కుదిరింది. సో బాదం కీర్ మా చెల్లి తినాలనిపించిందని